మా సమస్యలను చాలా గట్టిగా పోరాడుతూ సాధించుకున్న రోజులు మా కార్మికులందరికీ తెలియజేస్తున్నాం. ఐక్యంగా ఉంటే తప్ప మనం సాధించలేమన్న విషయాన్ని ఇక్కడ ఉన్న కార్మికులందరికీ వివరిస్తున్నాం. ముఖ్యంగా ఉన్న లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో మా అజెండాలో లేని అంశాన్ని తీవ్రంగా మేము ధిక్కరించినట్టుగా మా అంశాలను పక్కకు పెడితే గిరావు చేసుకుంటూ మెట్ల మీద కూర్చొని కంపాజినేషన్ పైన మీరు సొంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి పాలకవర్గం పైన మేము తిరుగుబాటు బావుట ఎగిరేసిన విషయాన్ని మీ అందరూ తెలిసిందే. అయితే వారి వేతనాలను తొందరగా జమ చేసి వారి పిఎఫ్ను తొందరగా అకౌంటబిలిటీ చేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ జనరేట్ చేయాల్సిందిగా గౌరవ పాలకవర్గ సభ్యులు లేరు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయం పైన సత్వరమైన చర్యలను ఏమైనా అడ్డంకులున్నా మాతోని చర్చించాలని చెప్పి ఇక్కడ ఉన్న కార్మికుల సమక్షంలో అందరి దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దలైనటువంటి వారితో అధికారికంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.